So hi students, now we are going to explain clearly what is unbalanced chemical equation. So what is unbalanced chemical equation? Generally every chemical equation must be balanced. In the chemistry every chemical equation must be balanced. Balanced means బ్యాలెన్స్డ్ అంటే ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే దానికి రెండు వైపులా ఈక్వల్గా ఉంటే అవి ఏ క్వాంటిటీస్ అయినా దాన్ని బ్యాలెన్స్డ్ అని చెప్తాం. సో బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, అటువంటిప్పుడు బ్యాలెన్స్డ్ అని చెప్తాం. సో అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఈక్వల్గా లేకపోతే ఏవి ఈక్వల్గా లేకపోతాయి అంటే నంబర్ ఆఫ్ ఆటమ్స్. ఏ కెమికల్ ఈక్వేషన్ in which number of atoms of any one of the elements is not equal on both sides of chemical equation is called unbalanced chemical equation. Unbalanced chemical equation. సో ఏ కెమికల్ ఈక్వేషన్ ఇన్ విచ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్, అన్నీ కావాల్సిన అవసరం లే, ఏ ఒక్క ఎలిమెంట్ అయినా ఈజ్ నాట్ ఈక్వల్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ అంటే రియాక్టెంట్ సైడు, ప్రోడక్ట్ సైడు. దట్ ఈజ్ యారో మార్కు లెఫ్ట్ హ్యాండ్ సైడు, యారో మార్కు రైట్ హ్యాండ్ సైడు. ఏ ఒక్క ఎలిమెంట్ యొక్క నంబర్ ఆఫ్ ఆటమ్స్ రెండు వైపులా ఈక్వల్ లేకపోతే దెన్ ఇట్ క్యాన్ బీ కాల్డ్ అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో దీనికి ఇంకొక నేమ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్కెలిటల్ ఈక్వేషన్. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే స్కెలిటల్ ఈక్వేషన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మెగ్నీషియం is a burning in air that is reacting with oxygen forming magnesium oxide. ఇక్కడ మీరు గమనిస్తే ఎలిమెంట్స్ మెగ్నీషియం, ఆక్సిజన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే రియాక్టెంట్ సైడ్ ఏ ఎలిమెంట్స్ ఉంటాయో ప్రోడక్ట్ సైడ్ అయ్యే ఉంటాయి. మెగ్నీషియం 1 ఆటమ్, మెగ్నీషియం 1 ఆటమ్ ఈక్వల్గానే ఉంది. ఆక్సిజన్ 2 ఆటమ్స్ ఉన్నాయి, ఆక్సిజన్ 1 ఆటమ్ ఉంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అవుతుంది. సో మెగ్నీషియం ఈక్వలే, కానీ ఆక్సిజన్స్ రియాక్టెంట్ సైడ్ 2 ఆటమ్స్ ఉంటే ప్రోడక్ట్ సైడ్ ఒకటే ఉంది. కాబట్టి అందుకే ఇక్కడ ఏమని రాసామంటే ఎనీ వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఈజ్ నాట్ ఈక్వల్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్, దెన్ ఇట్ కెన్ బీ కాల్డ్ యాజ్ అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో వీఆర్ టేకింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. Aluminium oxide is reacting with iron, forming iron Fe2O3, iron oxide and aluminium. So now here aluminium, ఇక్కడ గమనిస్తే 2 అల్యూమినియం అనే ఎలిమెంట్కు 2 ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఒకటే ఉంది. ఆక్సిజన్ 3 ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఆటమ్స్ ఉన్నాయి. ఐరన్ 1 ఆటం ఉంది, ఇక్కడేమో 2 ఉన్నాయి. సో ఈ విధంగా ఏ ఒక్క ఎలిమెంటు బోత్ సైడ్స్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈక్వల్ కాకపోతే, ఇక్కడ ఆక్సిజన్ ఈక్వల్ కావచ్చు కానీ అల్యూమినియంస్ ఈక్వల్గా లేవు, ఐరన్ కూడా ఈక్వల్గా లేదు. ఏ ఒక్క ఎలిమెంటు నంబర్ ఆఫ్ ఆటమ్స్ రియాక్టెంట్ సైడ్, ప్రోడక్ట్ సైడ్ ఈక్వల్గా లేకపోతే ఇట్ ఈస్ కాల్డ్ అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో నెక్స్ట్ క్లాస్లో మనము బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి చూద్దాం. ఎందుకు బ్యాలెన్స్ చేయాలి, వై డూ వీ బ్యాలెన్స్ ఏ కెమికల్ ఈక్వేషన్ అనే టాపిక్ను కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం.